అంతేకాదు లాజరు చనిపోయేప్పటికి 4 రోజులు అయిపోయింది. చనిపోయిన లాజరు పిలిచినప్పుడు పక్కనే నేనున్నా. ఏమన్నాడమ్మా లాజరు? యోహాను ఏమంటున్నాడు? పక్కన ఎవరున్నాడంట? నేనున్నా, సాక్ష్యాన్ని నేనే చెప్తున్నా, నేనున్నాను. చచ్చిపోయినటువంటి లాజరును కూడా ఆయన లేపాడా లేదా? సాక్షిని నేనే అన్నాడు. దాని అర్థం అదే. తర్వాత యాయిరు కుమార్తె చనిపోయింది. చిన్న కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభు ఆమెను బ్రతికించాడు. సాక్షిని నేనన్నాడు. అంతేకాదు నాయీనని గ్రామంలో విధవరాలి కుమారుడు చనిపోతే పాడిని ముట్టగానే ఆ పిల్లవాడు బ్రతికాడు. సాక్ష్యం నేను. కనాను పెండ్లి విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. సాక్షిని నేను. ఏమి చూశాను, ఏవి తాకి చూసినవి మా చేతులు, అది ఏది మాకు ఎక్స్పీరియన్స్ అయిందో అది నేను చెప్తూ ఉన్నాను, ఒట్టుట్టి మాటలు చెప్పట్లా అంటున్నాడు యోహాను. అన్ని కార్యాలు చేశాడు కాబట్టి మేము ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నాం. ఎవరితో? అలాంటి సహవాసమే మీకు కావాలని కలగాలని మీకు ఈ మాట చెప్తాను అంటున్నాడు. మేము దేవుడితో సహవాసం చేస్తున్నాం కాబట్టి మాతో కూడా మీకు కూడా ఏం కావాలి? ఏముండాలి? సహవాసం. ప్రభుతో సహవాసం చేస్తే ఏముంటది? మన జీవితాల్లో భయం ఉండదు. దేనికి భయపడము, దేనికి విచారించము, దేనికి దిగులు పడము. అయ్యో నా భర్త అయిపోయాడే, అయ్యో నా బిడ్డలు ఎట్లా అయిపోయారే, అయ్యో నా అత్తమామలను ఇబ్బంది పెడుతున్నారే అని చెప్పేసి ఎప్పుడు కూడా మన మనసులో కూడా ఆలోచన తెచ్చుకోం. కారణం ఏంటి తెలుసా? మనతో పాటు ఉన్నది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవుడితో సహవాసం చేస్తున్నాం. అది మన మనస్సులో ఉంటుంది. మనం ఎప్పుడు కూడా దిగులు పడే, కలవరపడే మనుషులాగా ఉండం. మనం కేవలం మనకు తెలుసు మనము సేవిస్తున్నది నజరేయుడైన యేసయ్యను. మన ప్రభుతో, సృష్టికర్త అయిన దేవునితో సహవాసం చేస్తున్నాం కనుక మనము దిగులు పడం, భయపడం. కారణం ఏంటి తెలుసా? మన దేవుడు సర్వశక్తి మంతుడు. అది మన నిశ్చయత. చెప్పండి, మన నిశ్చయత ఏంటి? మన దేవుడు, చెప్పండి అమ్మ త్వరగా, సర్వశక్తిమంతుడు. అది మనలో బలహీనత ఉందనుకోండి, అపనమ్మకం ఉందనుకోండి, మనం నమ్మలేం. అపనమ్మకములో అన్ని రోగాలు ఉంటాయి. ఓకే, అంత దారిద్ర్యత ఉంటుంది, శాపగ్రస్తమైన జీవితం ఉంటుంది. అందుకని ప్రభు అన్నాడు, అపనమ్మిక ఉంచక నమ్మిక ఉంచండి. ఓకేనా? దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు మీరు మరి ఆయన మార్గాల్లో మీరు నడవండి అని ప్రభు చాలాసార్లు చెప్పాడు. పేతురుతో కూడా చాలా చెప్పాడు. పేతురు, అల్ప విశ్వాసి కాక విశ్వాసివై యుండు. ఏమన్నాడమ్మా? అల్ప విశ్వాసివి కాక నువ్వు విశ్వాసిలాగా ఉండు అని ప్రభు చెప్పాడు. అవును కదా? విశ్వాసం, ప్రభువు మీద ఉన్న విశ్వాసం ఏం చేస్తుంది? మనను ప్రభు మార్గాల్లో నడిపిస్తుంది. అవును కదా? ఈ రోజున వాక్యం వినుచున్న మనము ముందు ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఏం చేయాలమ్మా? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయన సహవాసాన్ని మనకిస్తాడు. ఆయన ప్రేమించకపోతే, అందుకని రోమీయులకు రాసిన పత్రిక 8:28 రాయబడి ఉంది, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏమని చెప్పాడు? చెప్పండి ఒకసారి. ఏమని చెప్పాడమ్మా? అంతే చూస్తున్నారట. మా పిల్లలు కూడా అదే చూస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను ఇక్కడ, చెప్పడరా అన్నాను అనుకో, ఇంత చూస్తూ ఉంటారు. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఎవరికంట? దేవుణ్ణి ప్రేమించిన అర్థం ఏంటి? టయానికి రావాలి, ప్రతిరోజు ఆయనను ప్రార్థించాలి, ప్రతిరోజు ఒక పాటన పాడాలి ఆయన కోసం. అవును కదా? నువ్వు మోకాలుంచి ప్రార్థించాలి. అవును కదా? పక్కన వాళ్ళని ఊరకని ఒక్క మాట కూడా తిట్టకూడదు. ఊరకని అర్థమైందా? కొంతమంది ఊరకని తిడుతూ ఉంటారు, నోరు బారేసుకుంటా ఉంటారు. ఊరకని నోరు ఉందిగా, ఓ అసలు నా నోరే నా జీవితానికి లక్ష్యం అనుకుంటా ఏం చేస్తారు? నోరు పారేసుకుంటా ఉంటారు. అనవసరంగా నోరు పారేసుకోకూడదు. అర్థమవుతుందా? ఊరకని ఒక మాట కూడా మాట్లాడకూడదు. మన మంచి వ్యక్తులుగా ఎప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించాలి. దాన్ని ఏమంటారు? దేవుణ్ణి ప్రేమించటం అంటారు.
అది రుజువు. ఇక్కడ దేవుని చిత్తం జరిగించడం అదే. మనం ఎప్పుడు కూడా మన పరిశుద్ధ జీవితాన్ని వేరే మనుషుల దగ్గర తాకట్టు పెట్టకూడదు. చెప్పండి, మన రక్షణను చెప్పండి. మన చూస్తున్నారు, కింద చూస్తున్నారు. మన రక్షణను, మన పరిశుద్ధతను, మన మంచితనాన్ని, దేవుని మనస్సును వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టొచ్చా? పెట్టనే పెట్టకూడదు. దేవునికి ఇష్టం, అది ఇష్టం లేదు ఆయనకి అసలు. ఎప్పుడు కూడా నీవు రాజుగారి కుమార్తెగా ఉండాలి. ఎట్లా ఉండాలి? రాజుగారి కుమార్తెలుగా, హోందాగా, గౌరవంగా ఉండాలి. దేవుని బిడ్డగా కనపరచబడాలి. అంత మంచే, అంత దేవుని లక్షణమే ఉండాలి. అంతేగాని చెప్పేసి నీ ఇష్టానుసారంగా ఉన్నావనుకో, తలదించుకోవాలి ఒక రోజున. అదే ప్రభు తెలియజేస్తామన్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి, చెప్పండి మాట, దేవుణ్ణి ప్రేమించు వారికి, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరుగుచున్నామని ఎరుగుదుము. దేవుడు సమకూర్చగలడు మన కోసం. ఆయన ఎవరు? సమకూర్చే దేవుడు. ఏం చేస్తాడని మన కోసము? సమకూరుస్తాడు. రాజ్యబాట వేస్తాడు ఆయన. ఏం చేస్తాడమ్మా? రాజ్యబాట. నీ అవసరాలు తీరుస్తాడు, నీ జీవితం మేలు కలిగిస్తాడు, నిన్ను దీవిస్తాడు, బలపరుస్తాడు ఆయన. నిన్ను ఎప్పుడూ తలదించే వ్యక్తిగా ఉంచాడు ఆయన. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి, దేవునికి నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఎప్పుడు నీ తల దించాడు. నీకు అవమానాన్ని కలిగించడు ఆయన. అంత నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈరోజు వాక్యం వినుచున్న మనము దేవుని మార్గాల్లో క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రార్థించాలి. ఏం చేయాలమ్మా చెప్పండి? ప్రతిరోజు ప్రార్థించాలి. ప్రార్థించడం అంటే అర్థం ఏంటి? దేవునితో మాట్లాడుకోవడం. యేసయ్యతో మాట్లాడుకోవాలి వద్దా? అది అక్కడ కరెంటు పోల్ ఉంది అనుకోండమ్మా. కరెంటు పోల్ మీద ఆ వైర్ మీద ఏం చేయాలి? ఈ వైర్ ఏం చేశారు? మన చర్చలకు వచ్చిన వైర్ ఏం చేశారు? కలిపారు. కలిపితే ఏమైంది? ఇదిగో లైట్ వెలుగుతుందమ్మా, అదిగో ఫ్యాన్ తిరుగుతుంది, ఇదిగో యాముల మీద చూడండి మిడికి మిరుతుంది మాట్లాడుతుంటే. దాంట్లో కూడా కరెంట్ వచ్చిందా లేదా? ఇదంతా దేంతో కలుపుంటే, అక్కడ మెయిన్ వరకు కలుపుంటే వచ్చింది. దానితో కలుపుంది కాబట్టి వచ్చింది. బాగా వెలుగుతున్నాయి. అట్లాగే దేవునితో కనెక్షన్ ఉంటే, దేవునితో మన జీవితం కలుపుంటే మనము కూడా ప్రకాశిస్తాం. చెప్పండి, మనము కూడా ప్రకాశిస్తాం లేదా? మన జీవితం వెలుగుమయంగా ఉంటుందా లేదా? ఆశీర్వాదకరంగా ఉంటుందా లేదా? అది ఎవరితో ఇది సాధ్యమవుతుంది? దేవునితో సాధ్యమవుతుంది. మన సంబంధం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. అది తెగొచ్చా? తెగకూడదు. నువ్వు ప్రార్థించకపోతే తెగిపోద్ది, వాక్యం చదవకపోతే తెగిపోద్ది. గబాలు ఒక మాట అన్నావు, తెగిపోయింది. మళ్ళీ కలుపుకో. ఉపవాసం ఉండో లేకపోతే ప్రార్థన చేస్తూ కలుపుకోండి. అర్థమైందా? కలుపుకోవటానికి దైవజనుని ఈ చోటకు పంపించేది, అర్థమయ్యేటట్టు చెప్పడానికి. ఏవో మనిషి యొక్క బలహీనతలు బట్టి ఏదో కూడా జరుగుతూ ఉంటాయి. వారికి అర్థమయ్యేటట్టు చెప్పడానికే దైవజనులు ఇక్కడ పంపిస్తా ఉన్నారు, దేవుని మార్గాన్ని నేర్పించడానికి. అర్థమైందమ్మా? మనిషి అనగా చిన్న చిన్న పొరపాట్లు చేయొచ్చు, కానీ మనం సరి చేసుకుని ఏం చేయాలంట? మనము దేవునితో సంబంధాన్ని పెంచుకోవాలి, దేవునితో సహవాసాన్ని పెంచుకోవాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచండి, కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిస్తాం. అందరం కళ్ళు మూసుకుని ప్రభు వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. ప్రభు బల్లారాధనలోకి మనం వెళుతున్నాం కనుక అందరం కళ్ళు మూసుకుని అటు ఇటు చూడొద్దు, దిక్కులు చూడకుండా ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు